హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వామాకుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మినుములు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇలా కొద్దిగా వేగాక 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. మిరపకాయలు తుంచుకొని వేసుకోవాలండి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. కారానికి సరిపడా ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి. ఎక్కువ కావాలంటే వెండి మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. ఇవి వేగాక ప్లేట్లోకి తీసుకుందాం. అదే పెన్లో కడిగి పెట్టుకున్న వామాకులు వేసుకుందాం. ఇలా కలిపాక కొంతసేపు ఇలా మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా మగ్గాక ఇంకొంచెం మగ్గనివ్వాలండి. ఇంకొంచెం మగ్గాక స్టవ్ని ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాం. ఇలా మగ్గాక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఆకులు అనేవి చాలా పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న వామాకుల్ని వేసుకోవాలి. దీంట్లో మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వామాకులో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం చిన్న జార పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకుందాం. ఇలా కొద్దిగా చిటికెడ ఇంగు వేసుకుందాం. పోపు వేగాక ఇప్పుడు మనం పచ్చడిలో వేసుకుందాం. పచ్చడిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. అంతే, సింపుల్.